గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సూపర్గా ఉంటుంది రాజేసాబు. కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అవునా? హర్రర్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన. అవును, ఎవరు ప్రభాస్ గారు హర్రర్ చేయలేదు. ఇప్పుడు అది హర్రర్ స్టైల్, ఇది స్టైల్, దీని వే సపరేట్గా ఉందనా. కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు ఆ వైబ్ అర్థమవుతుంది. బాగుందా? నాకు బాగా ఎక్కింది బుర్రకి. ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా. అందరూ ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఎవరు ప్రభాస్ గారిని. ఈ ఏది లేదు, ఇంతవరకు లేదు. ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది, మీరు సినిమాకి పని చేశారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది. అండ్ ఈ దెయ్యాల సినిమాలు, ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు. అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే, కామెడీ ఉంటది, హర్రర్ ఉంటది, యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజాసాబ్లో? యాక్షన్ తగ్గదు, ఎక్కడ తగ్గలేదు. చిన్న బాగా వెళ్ళొద్ది సినిమా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను, కానీ హర్రర్లో నేను ఇదే ఫస్ట్ టైం. హర్రర్లో ఇదే ఫస్ట్. అంతలా పెద్ద హీరోని మారుతి గారు హర్రర్లో తీసుకెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా. సరే ఇటు వెళ్తుందండి అనమాట. నేను ఆయన సినిమా చాలా చేశాను మారుతి గారి. ఆయన అదే చిరంజీవి గారు, ఆయన మేనర్ ఆయన ధర్మతేజ, ఆయన పేరు అది సాయి ధర్మతేజ. ఆయన సినిమా, ఆయనతో కూడా నేను సినిమా చేశాను. ఇది మారుతి గారు డైరెక్షన్. 10 రోజు పండుగ. ఆయన సినిమాలు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆయన సినిమాని చూశాను నేను, కానీ ఇది ఒక డిఫరెంట్గా వెళ్తున్న సినిమా. నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు మీరు? ప్రజెంట్ నేను వరకు చేశాను. అనుమతి చేసిన డైరెక్టర్ ఉండలేదా, ప్రశాంత్ వర్మ. వాళ్ళ ఒకటి ఉంది, ఒక లేడీ చేస్తుంది మహంకాళి సినిమా. రేపు నుంచి నాకు అది అనుకుంటా. ఓకే, ఈ మధ్య పెద్దలో కూడా చేశారండి. అది ఉంది, పెద్దలో చేశాను అది. లేకపోతే విజయ్ దేవరకొండ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగే కానీ ఈ రెండింటిలో వెళ్ళిపోతాను. ఓకే, పెద్ద ఎలా వచ్చింది మూవీ? పెద్ద కూడా సూపర్గా పోతాను, బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు చేశారు పెద్దకి? 17 రోజులు చేశాను. 17 రోజులు. ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తే రంగస్థలం వైబ్స్ గుర్తొస్తున్నాయి అనమాట. లుక్లన్నీ అయ్యా ఉన్నాయి. ఆ రానెస్, సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఎలాంటి ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్య? డిఫరెంట్ గా ఉంది ఫైట్. పెద్ద గోడ ఎక్కడం, దూకటం, రావటం, బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం, ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అంతా క్రికెటే ఉండదు. క్రికెటే ఉండదు. దాని మీద ఫోకస్ చేశారు. బాగానే ఉంటుంది అది కూడా. సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు. గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామయ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు. మహానుభావుడు. ఆయన తర్వాత చరణ్తో ఎలా ఉండేది అనుబంధం? చరణ్ కూడా చాలా బాగుంటాను నేను. రంగస్థలం నేను కూడా చేశాను కదా. రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటూ చరణ్ గారితో నాకు మంచి అనుకూలంగా ఉంటాను. ఏమంటారు మిమ్మల్ని ఆయన? రామకృష్ణ గారు అంటారు, బాగా అనుకూలంగా ఉంటాం, బాగా దగ్గరగా. అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం. ఓకే, ఇంకా బాగా దగ్గర. చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు? చెప్పాను. ఏమన్నారు? మంచోడు ఆయన, మంచి. ఏమో మాకు సరి కుదరలేదు, ఆయనకి మాకు లింక్. నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వుకున్నాడు కాసేపు. ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు, ఆయన మీకు దొరికాడని చెప్పాను అన్నాడు. అన్నా, మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి, మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకానొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట. అవును. ఎలా దాటారు ఆ పీరియడ్ని? కరోనా టైం ఆయనే మాకు. రామ్ చరణ్ గారు 2 సార్లు ఆదుకున్నాడు, నాయన బాబు 2 సార్లు ఆదుకున్నాడు. లేకపోతే ఆ దెబ్బలో నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు. అంతా మళ్ళీ అది అప్పుడు ఫాలో అయిపోయేవాడిని. వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ ఇక చిరంజీవి గారు ఇవ్వటం, నాకు పర్సనల్గా నాగబాబు గారు కొంచెం చేతిలో పెట్టడం. పిలిచారా? ఇంటికి పిలిచారా? ఇంటికి వెళ్ళదు, అక్కడ మన ఇదిలా పిలిచాము దగ్గర. ఆడికి వస్తాడు కదా, ఆడికి వస్తే అక్కడే పోయి మాట్లాడతాను నేను. ఇంటికి వెళ్తా నేను, ముందు వెళ్ళేవాడిని ఇంటికి. మనం బిజీ అయ్యాక పెట్టాం. తర్వాత పిలిచామర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. నన్ను ఇదైతే ఆయన ఇటు ఆలోచిస్తాడు. కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన పిలిచారు లేదా మీరు కలిశారు,
అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇచ్చాడు. మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు. అది ఎలా అంటే ఒక 20 రోజులు ఆగామంటే మనం మందు ఖర్చు తాగుతామని తెలుసు కదా వీళ్ళకి. ఈయన కూడా తాగుతాడని అని మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ఆయన 3,000 3,000 4,000 ఇచ్చాడు. 3,800 అంత ఇచ్చాడు. ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా ఆయన కూడా నన్ను కలిసాడు, కానీ నేను ఇవ్వటం కానీ ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు. నాకు అరే ఆ దగ్గరికి వచ్చేసి ఒక బత్త రైస్ రైస్ అయినా వేసుకెళ్ళాను అన్నాడు. ఆటోలో వేసుకొని రావడం జరిగింది. సూపర్. కరోనా ఆదుకున్నాడులే. చిరంజీవి గారు చాలా కరోనా చిరంజీవి మా ఈయనకే బియ్యం రైస్ వేసుకున్నాడు, చాలా మంది వేశారు ఇండస్ట్రీలో. అంటే రామకృష్ణ మనోడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి, మనోడి మాట తీరంతే, అలా మొరటగానే ఉంటది, మనసులో ఏ కల్మషం ఉండదు. అవును, రామకృష్ణ అని ఒక్క మాట అన్నా ఎవరు ఒప్పుకోము అని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు. ఎందుకంటే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా, మాట అట్లాగే ఉంటుందిలే అని చెప్పి అన్నట్టుగా అందరికి అలవాటు అయిపోయింది. వాడు మాట అయితే రావద్దండి అట్లా అలాగా అవుతూ ఉంటుంది. నేను కూడా అందరూ తల్ల 4 లాగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అందరికి ఎదురు తిరిగేస్తాం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టి బాగా ఓకే అలా వెళ్తూ ఉంటాను. యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా. నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది సపోర్ట్. ఎంత కట్టాలి యూనియన్కి? ఎంత కట్టాలి? యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు 5 లక్షలు అంతా అంటున్నారు. 5 లక్షలు అంటున్నా, 5 లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత ఒక 100 గజాల ఫ్లాట్ ఒకటి ఇస్తారు. ఫ్లాట్ తీసి పెడతారు తనకి. ఓకే, ఎక్కడో చోట. దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్తే తనకు వర్క్ అంతా యూనియన్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. తనకి లాస్ ఏమి ఉండదు. 10 లక్షల ఫ్లాట్ తీసి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎవరో తినడం అనేది జరగదు. అవి తిప్పి మళ్ళీ ఇళ్ళకే ఇస్తారు. పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్లో కాస్త కుర్తే మళ్ళీ ఇస్తారు. ఆయన రిటైర్మెంట్కి ఒక 60 ఏళ్ళ దాకా పని చేసుకోవచ్చు. వాడి ఓపికను బట్టి ఉంటుంది. దాంట్లో వాడు ఏదో దాచిపెట్టుకున్నా లాస్ట్లో పిల్లలకి కనీసం ఒక 10-15 లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఉండదు, చెక్కు ఆఫీస్కి పడిపోదు కదా. ఎంతమంది ఫైటర్లు వస్తారో అంతమంది ఆ చెక్కు ఆఫీస్కి పడిపోద్ది. ఆఫీస్ నుంచి మనకు కొడతారు, మన అకౌంట్లోకి కొడతారు. ఒకవేళ డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో? కావు. రాజశేఖర్ గారు నాకు 70 ఏళ్ళు రావాలి. హీరో రాజశేఖర్ గారు అలాగే చాలా మంది ఉన్నారు. అడిగారా? అడిగాము. మా ఒకటి ఈయన నుంచి ఒక అసిస్టెంట్ తిరుగుతూనే ఉంటాడు, బండి వేసుకుని తిరుగుతూనే ఉంటాడు. ఓకే, ఇదిగో ఇదిగో వేస్తున్నాం అని చెప్పని ఎమ్మండి ఎవరు పైసలు 4 లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట. ఉండే అదే 4,80,000 రావాలా. 4,80,000 గట్టిగా అడిగితేనేమో చేస్తున్నాం పదండి అంటారు. గట్టిగా మనం అంటే నా ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. అంతే కదా, చాలా మంది ఉన్నారు. ఇవన్నింటిని ఆటుపోటు తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ అదే కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నట్టు. ఒక ఫైటర్ ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది అదే ఆ కరోనా టైంలోనే. ఇటువంటివన్నీ మనకు కరెక్ట్గా వస్తే అసలు ఇబ్బంది పడము. ఒళ్ళు గుల్లైపోతుంది. ఈ రోజు నిద్రలేసి షూటింగ్కి వస్తే తిరిగి వెళ్తారా లేదా గ్యారంటీ లేదు. ఇంత కష్టపడుతున్నప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏం సమస్య? అదే అసలు అది మహానుభావులు ఆ పెద్ద ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచించుకొని మాకు ఏదైనా పేమెంట్లు మంచిగా ఎత్తుంటే మాకు అదే సంతోషం, అంత మించి ఏం లేదు. కన్నడ హీరో ఒక ఫైట్ చేసామని వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అది మొన్న 25 రోజులు చేసాం, 25 రోజులు చేసాం. అసలు వాళ్ళ ఫారెన్ ఫోన్ చేస్తే ఫారెన్లో సాంగ్ దొరుకుతుంది, వచ్చినాక ఇస్తాం. ఇలాగా కన్ను కాపుకొని చాలా కంపెనీలు అట్లాగా వీటన్నిటిని తట్టుకొని నిలబడి బతికేవాడు కొంచెం బతుకుతాడు. ఇన్ని కష్టాలున్నా ఇలాగే ఎందుకు ఫైటర్ గానే ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అంటే ఇక్కడికి వచ్చి ఏదో సినిమా పిచ్చి, ఆ సినిమా పిచ్చి మీద వచ్చి అలవాటు అయిపోతాం. ఇక్కడ ఆ సినిమా వ్యామోహం మీద వచ్చి అలవాటు అయిపోతాం. ఇక దీనికి అలవాటు అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం పని చేయలేక కొంతమంది అట్లా లాగైపోతాం. అంతే, కొంతమంది అలా లాగైపోతాం సినిమా మోజులో పడి. అరే మా ఆయుర్వేద నేను రాలేదా,
నాకు రూపాయి ఛార్జీలు కూడా లేకుండా ట్రైన్లో వచ్చాము. చెన్నై నుంచి సార్ దగ్గర నుంచి లెటర్ తీసుకెళ్ళి అక్కడ నుంచి పవన్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే నా దగ్గర 25 రూపాయలే ఉండి 30 రూపాయలు ఉండే. ఇక 30 రూపాయలు ట్రైన్లో ఎక్కి కూర్చున్నాను. దేవుడు ఎవరు కదిలేదు అసలు. ఎందుకో అసలు టీసీలు నా ముందే వెళ్తున్నారు, నా ముందే వెళ్తున్నారు. ఇదంతా రాసుందన్న, మీరు ఇండస్ట్రీకి రావాలి, 6 ఏళ్ళ సుదీర్ఘమైన ఒక కెరీర్ ని లీడ్ చేయాలి, 1000కి పైగా సినిమాల్లో నటించాలి, ఎంతమంది హీరోలకు దగ్గర అవ్వాలి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కి లేకుంటే సినిమా అభిమానులకి దగ్గర అవ్వాలి. ఇదంతా మీ నుదుటి మీద రాసుంది. లేకపోతే ఏమో భగవంతు నాకు ఆ 30 రూపాయలు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్ లో 3 రోజులు పడుకున్నాను. ఏం ఎందుకంటే ఆటన పెడితే నీకు ఆ ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు, ఆటన తర్వాత 30 అయింది, తర్వాత రూపాయి అయింది. ఆటన పెడితే ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు, మంచి ఫ్యాన్ చూసుకొని శుభ్రంగా మనకి లాక్ ఇస్తాడు, మన సూట్గా మనం బ్యాగ్ పెట్టుకునేదానికి, మన బట్టలు పెట్టుకునేదానికి. అక్కడే స్నానం చేయటం, బయటికి వెళ్ళటం, ఏదో నటిపళ్ళు తెచ్చి తింటాం, మంచి ఫ్యాన్ చూసుకొని ఆ ఫ్యాన్ కింద పడుకోవటం, తెల్లారి లేచి మళ్ళీ పొద్దున్నే అంతా తిరగటం. అలా 3 days ఉన్నా. నాకు అప్పుడు అర్థం కాక, స్టార్టింగ్ వెళ్ళేది కూడా అర్థం కాక 3వ రోజు తర్వాత లెటర్ ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఓకే. ఎవరు పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళు అక్కడ రంగరాజపురంలో అక్కడ ఉన్నారు. అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మీరు చాలా సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారితో. ఆయన ఫైట్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి, అండ్ కంపోజింగ్ కూడా ఆయనే చేసుకుంటారు చాలా వరకు అని చెప్పి. ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ కదా ఆయన, తప్పదు ఆయన చేసి చేసుకోవాలి, ఆయన కంపోజ్ చేస్తాడు కదా. అంటే ఎలా ఉంటుంది ఆయన ఫైటింగ్? ఆయన బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ అన్నా ఉంది, ఆయనకి ఆల్రెడీ ఒక ఇది ఉంది. అంటే ఆయన ఒక స్టైల్గా అందరికంటే నేను డిఫరెంట్గా ఉండాలి, నా స్టైల్ ఇది అనేది ఒక చేతుల విద్య ఉంది ఆయనకి. ఆల్రెడీ కరెక్ట్ మాస్టర్ ఆయన, బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ ఏదో ఉంది ఆయన, బాగా చేస్తాడు ఆయన. టైమింగ్ ఎలా ఉంటుందన్నా? బాగానే ఉంటుంది. ఓవర్లాప్ అయి కొట్టడం అట్లా ఏం జరుగుతుంది? ఆయన కరెక్ట్గా చేస్తాడు ఆయన. వాళ్ళు నేర్చుకుని ఉన్నాడు కదా, బయట దేశాలు నేర్చుకున్నాడు కదా. అవును, బాగా చేస్తాడు, బాగుంటుంది ఆయన. ఆయన కట్అవుట్లు అంతా బాగానే ఉంటుంది, ఆ కట్టింగ్ గిట్టింగ్ అవన్నీ బాగానే ఉంటాయి.